ఆధునిక విజ్ఞాన శాస్త్రం తలవంచిన చోట, ఇంజనీరింగ్ అద్భుతాలు విఫలమైన చోట ఒక అదృశ్య శక్తి శాసిస్తే ఎలా ఉంటుంది? బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సైతం వణికించిన ఆ దేవతా శక్తి మీకు తెలుసా? రాయగడ నాగవల్లి నదీ తీరాన వెలసిన మజ్జి గౌరమ్మ. ఆమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు, అసాధ్యాలను సుసాధ్యం చేసే మహాశక్తి. ఒక బ్రిటిష్ ఇంజనీర్ కలలోకి వచ్చి వంతెన నిర్మాణాన్ని ఎలా శాసించింది, ఒక నిరుపేద మహిళా సంకల్పాన్ని ఎలా నిలబెట్టింది? ఈరోజు ఈ వీడియోలో మజ్జి గౌరమ్మ గారి వెనుక ఉన్న ఆ రహస్యాలను, అద్భుతమైన చరిత్రను వివరంగా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే 1930వ సంవత్సరంలో నాటి బ్రిటిష్ ఇండియాలో మొదలవుతుంది. విజయనగరం నుండి రాయపూర్ వరకు రైలు మార్గం వేయటానికి బ్రిటిష్ వారు ప్లాన్ చేశారు. కానీ రాయగడ దగ్గర ప్రవహించే నాగవల్లి నదిపై వంతెన కట్టడం వారికి పెద్ద సవాలుగా మారింది. ఎంత పటిష్టంగా పిల్లర్లు కట్టినా అవి పదే పదే కూలిపోయేవి. అప్పుడు ఆ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కలలో ఒక దేవతామూర్తి ప్రత్యక్షమైంది. ముందు నా ఆలయాన్ని నిర్మించు, అప్పుడే నీ వంతెన నిలుస్తుంది అని ఆజ్ఞాపించింది. మొదట నమ్మకపోయినా వరుస వైఫల్యాలతో ఆ ఇంజనీర్ అమ్మవారి ఆలయాన్ని కట్టించాడు. ఆశ్చర్యంగా గుడి పూర్తి కాగానే వంతెన పని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయింది. ఆ వంతెన నేటికి చెక్కు చెదరకుండా అమ్మవారి శక్తికి సాక్షిగా ఉంది. చరిత్రను వెనక్కి తిప్పితే 14వ శతాబ్దంలో సూర్యవంశ గజపతి రాజు విశ్వనాథ్ దేవ్ రాయగాడలో కోట కట్టించి తన ఇష్టదైవాన్ని కోట మధ్య గదిలో ప్రతిష్ఠించాడు. స్థానిక భాషలో మజ్జి అంటే మధ్య, గర్ అంటే ఇల్లు, అంటే మధ్య గదిలో వెలసిన దేవత. అదే కాలక్రమేణా మజ్జి గౌరమ్మగా మారింది. మరో కథ ప్రకారం ఆమె ఒక సామాన్య కన్యగా పుట్టి తన శరీరాన్ని దివ్య విగ్రహంలో ఐక్యం చేసుకొని దేవతగా మారిందని చెబుతారు. దురదృష్టవశాత్తు 1538లో గోల్కొండ సైన్యాల దాడిలో రాజు మరణించినప్పుడు ఆయన 108 మంది రాణులు అగ్నిప్రవేశం చేశారు. ఆ ప్రదేశమే నేటికి సతికుండంగా పిలువబడుతుంది. అమ్మవారి శక్తి కేవలం కోటలకే పరిమితం కాలేదు. హరిదాసపురానికి చెందిన ఈశ్వరమ్మ అనే నిరుపేద మహిళ జీవితంలో అద్భుతం చేసింది. అమ్మవారి ఆదేశంతో ఆ మహిళ తనకున్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మి భిక్షయాటన చేస్తూ విరాళాలు సేకరించి అమ్మవారికి ఆలయం నిర్మించింది. ఒక సామాన్య మహిళా సంకల్పం ముందు దైవం ఎలా నిలబడతాదో చెప్పడానికి ఈ ఆలయమే నిదర్శనం. రాయగడ ఆలయం ముందు మనకు 500 కిలోల బరువున్న ఒక అద్భుతమైన కంచు గుర్రం కనిపిస్తుంది. అమ్మవారు ప్రతి రాత్రి ఈ గుర్రంపైనే సంచరిస్తూ గ్రామాన్ని కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ గుర్రాన్ని ఒక సజీవ సాక్ష్యంగా భక్తులు కొలుస్తారు. మిత్రులారా, మజ్జి గౌరమ్మ గారి చరిత్ర వింటూనే మనకు అర్థమవుతుంది. ఆమె భక్తులకు కొంగు బంగారం, కానీ అన్యాయం చేసేవారికి ఉగ్రస్వరూపిణి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక పెద్ద రహస్యం ఉంది. బ్రిటిష్ ఇంజనీర్ కలలోకి వచ్చినప్పుడు అమ్మవారు ఒక మాట చెప్పింది. ఈ వంతెన నిలవాలంటే నా ఆలయానికి ఎదురుగా ఒక ప్రత్యేక కట్టడం ఉండాలి అని. అది ఆ వంతెన పిల్లరా, లేక అమ్మవారి దృష్టి పడే మరో శక్తినా? అసలు ఆ రైలు వంతెన మీద వెళ్ళేటప్పుడు ఇప్పటికీ లోకో పైలట్లు ఒక వింత సాంప్రదాయాన్ని పాటిస్తారు. అది ఎందుకు? మీకో ప్రశ్న. బ్రిటిష్ వారు అమ్మవారిని అంతలా నమ్మడానికి కారణమైన ఆ నిరూపితమైన అద్భుతం ఏంటో మీకు తెలుసా? ఆ రైలు వంతెన వెనుక దాగి ఉన్న అసలు గుట్టు మీకు తెలియాలా? మీకు ఆ రహస్యాలు తెలియాలి అనిపిస్తే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మజ్జి గౌరమ్మ అని టైప్ చేయండి. మీ స్పందనను బట్టి ఆ వంతెన దగ్గర ఇప్పటికీ జరుగుతున్న ఆశ్చర్యకరమైన సంఘటనల మీద తర్వాతి భాగంలో మరిన్ని నిజాలు తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.